నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. రాజకీయాలకు పెట్టని కోటలా కనిపించే కృష్ణా జిల్లా రాజకీయాలు ఎప్పుడు హాట్ టాపిక్గానే ఉంటాయి. మొదటి నుంచి కూడా ఇక్కడ రాజకీయ సమీకరణాలు ఎంత రసవత్తరంగా ఉంటాయనేది మనకి తెలిసిందే. కాకపోతే ఇప్పుడు కృష్ణా జిల్లా రాజకీయాల్లో అంటే ఇద్దరు నేతల గురించి ఈ మధ్యకాలంలో ఎప్పటికప్పుడు చర్చ అనేది జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు అది హాట్ టాపిక్గానే ఉంటుంది. దాంట్లో గుడివాడ గన్నవరం నియోజకవర్గాల్లో ప్రస్తుతం పెన్నడూ లేని ఒక ఆసక్తికరమైన వాతావరణం అక్కడ కనిపిస్తుంది. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేలైన కొడాలి నాని గారు కావచ్చు, వల్లభనేని వంశీ గారు కావచ్చు, వరుసగా కేసులు ఎదుర్కొంటున్న సంగతి మనందరికీ తెలిసిందే. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది కంటిన్యూ అవుతుంది, వీళ్ళపైన ఆ ఎఫెక్ట్ ఉంటుందని అందరూ అనుకున్నది. అటు కేసులు నడుస్తున్న ఈ టైంలో కూడా ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అనుసరిస్తున్న వ్యూహాలు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే ఒకరు తమ పంథాకి విభిన్నంగా వార్తల్లో ఉంటున్నారు, మరొకరు తమ పంథాను మార్చుకొని వార్తల్లో ఉంటున్నారు. ఎటు చూసినా కృష్ణా జిల్లా రాజకీయాల్లో వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, ఇద్దరి గురించి ఏదో రకంగా ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. అంటే ప్రస్తుతం గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని తన సొంత నియోజకవర్గంలో గుడివాడలోనే ఉంటున్నప్పటికీ అటు రాజకీయాలకు కావచ్చు, మీడియాకు కావచ్చు పూర్తిగా దూరంగా ఉంటూ చాలా చాలా సైలెంట్ అయిపోయారు. ఎందుకు అసలు ఈయన శైలి ఏంటి అనేది, ఈయన ఎంత కొన్ని అంశాలకు సంబంధించి ఎంత అగ్రెసివ్గా ఉంటారు, అసలు కొన్ని విషయాలకు సంబంధించి ఫిల్టర్ లేకుండా ఏ రకంగా మాట్లాడతారు, నాని ఆఫ్ మార్క్ రాజకీయము ఆయన వాయిస్లోనే ఉంటుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక దీనికి విరుద్ధంగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈయన ఒకంత సైలెంట్గా ఉంటాడు. బట్ ఈయన సైలెంట్గా కాకుండా ఈ మధ్య నియోజకవర్గాల్లో తరచూ కనిపించడము, తనపై ఉన్న కేసులకు సంబంధించి అరెస్టు వారెంట్లకు సంబంధించి అసలు ఎక్కడ భయపడడం లేదు, ఎక్కడ తగ్గడం లేదు. ఆయన నేరుగా గన్నవరం నియోజకవర్గంలోనే ఉంటూ జనం మధ్య తిరుగుతూ అందరినీ కలుస్తున్నారు. అసలు కొడాలి నాని సైలెన్స్ వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి, వల్లభనేని వంశీ గారు కేసులకు భయపడకుండా ఇంతలా ముందుకెళ్ళడానికి గల కారణాలు ఏంటి అనేది ఒకసారి ఈ వీడియోలో మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక అసలు మ్యాటర్లోకి వెళ్దాం. గతంలో టీడీపీ ఆఫీస్పై దాడి కేసుతో పాటు పలు లీగల్ ఇష్యూస్లో వల్లభనేని వంశీని చుట్టుముట్టాయనే విషయం అందరికీ తెలిసిందే కదా. కూటమి ప్రభుత్వం యాక్షన్ మోడ్లోకి వెళ్ళడంతో వంశీ అరెస్టు ఖాయమని గతంలోనే పెద్ద ఎత్తున కూటమి ఇన్ కేస్ అధికారంలో చేపట్టిన తర్వాత ఫస్ట్ వేటు వల్లభనేని వంశీ మీదనే జరుగుతుంది అనేసి అనేక రకాల కారణాలను విశ్లేషించడము, ఏమేమి అంశాలు ముందు తెర మీదకి వస్తాయన్న విషయం మనందరికీ తెలిసిందే. దాని ప్రకారంగానే అది జరిగింది. కానీ వంశీ మాత్రం ఎక్కడ ఈ బెదిరింపులకు కేసులకు అస్సలు లొంగడం లేదు, ఎక్కడైనా తగ్గట్లేదు. స్టిల్ ఇప్పటికీ ఆయన ఎక్కడికి పారిపోకుండా అండర్ గ్రౌండ్లోకి వెళ్లకుండా నేరుగా తన సొంత నియోజకవర్గంలోని గన్నవరంలోనే మకాం వేయడం జరిగింది. ప్రతిరోజు అంటే ఒక రాజకీయ నాయకుడు డే లైఫ్ ఎలా ఉంటుందో యాజ్ టీజ్గా వల్లభనేని వంశీ గారి జీవితంలో స్థానిక నేతలను కావచ్చు, ఆ తర్వాత ద్వితీయ శ్రేణి నాయకుల్ని కావచ్చు, అలాగే తను నమ్ముకున్న కార్యకర్తలను కావచ్చు, అంటే కష్టంలో ఉన్నప్పుడు తన వెంట ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన కలవడం కావచ్చు, వాళ్ళకి టైం ఇవ్వడం కావచ్చు, నియోజకవర్గంలోని సమస్యలపైన ఫోకస్ చేయడం కావచ్చు, వివాహాలు కావచ్చు, చావులు కావచ్చు, యాజ్ టీజ్ ఒక దినచర్యలో ఏముంటాయో అవన్నీ చేస్తూ ఆయన ముందు కదులుతున్నారు. కేసులన్నీ లీగల్గానే కోర్టులోనే చూసుకుందాము, దేనికి భయపడాల్సిన అవసరం లేదంటూ తన క్యాడర్కు అయితే కొండంత ధైర్యం చెప్తున్నారు. అలా ముందుకెళ్తున్నారు. వంశీ ఎక్కడ తగ్గకుండా గ్రౌండ్లోనే తిరుగుతుండడంతో గన్నవరం వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో అయితే సరికొత్త జోష్ కనిపిస్తుంది. మనందరికీ తెలిసింది ఆయన టీడీపీ నుంచి ఎలక్షన్ బరిలోకి నిలిచిన విషయము, ఆ తర్వాత కొడాలి నాని గారి ప్రోద్బలంతో వైఎస్ఆర్సీపీలోకి రావడము, మన జరిగిన ఎలక్షన్లో ఓడిపోవడము, ఇదంతా మనకు తెలిసిందే. ఆ ఓడిపోయిన ముందు ఆయన కొన్ని కామెంట్స్ చేసిన అంశం కావచ్చు, టీడీపీ ఆఫీస్ మీద దాడి కావచ్చు, కొందరు బెదిరించిన అంశం కావచ్చు, వంశీ గారి చుట్టూ ఏ రకంగా డ్రామా నడిచిందని మనం చూస్తాం. ఇక వంశీ గారి పరిస్థితి ఇలా ఉంటే ఆయన ప్రాణ స్నేహితుడు మన ఏపీ మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీలో కీలక నేత అయిన కొడాలి నాని గారి రూట్ వంశీ గారికి చాలా చాలా క్వైట్ ఆపోజిట్గా ఉంది. ఎందుకంటే యాక్చువల్గా ఇలా వంశీ గారు ఉంటారు, నాని గారు రెచ్చిపోతారు అనుకుంటున్న తరుణంలో ఇద్దరి ప్లేస్లు రోల్స్ అనేది రీప్లేస్ చేసుకున్నారు అన్నట్టుగా ఉంది. ఎందుకంటే మైకుల ముందు అధికార పక్షంపై
పదునైన విమర్శలు చేయాలన్నా, పొలిటికల్ హీట్ పెంచాలన్నా కొడాలి నాని దిట్ట. ఆయన పెట్టింది పేరు అనేది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి వైపున ఎంతలా నిలబడతాడు, ప్రతిపక్షాన్ని ఏ రకంగా ఎండగట్టాడు అనేది గత 2 ఎలక్షన్లో మనం చూడడం జరిగింది. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడూ తగ్గలేదు, అధికార పక్షంలోకి వచ్చినాక ఎప్పుడూ తగ్గలేదు. ఆ మాటల పదును కావచ్చు, ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉండడం కావచ్చు, అది మనం అంతా చూసాం. ఇప్పుడు ఆయన గుడివాడలో ఉంటున్నారు, అయినా కూడా ఎక్కడ యాక్టివ్గా అయితే కనిపించడం లేదు. నియోజకవర్గంలో తన ఇంట్లోనే ఆయన అపరిమితం అయిపోయారు నాని. అటు పార్టీ కార్యక్రమాలకు కానీ, ఇటు మీడియా సమావేశాలకు కానీ ఆయన పూర్తిగా దూరంగా ఉంటున్నారు. అడపదడప ఎప్పుడో ఒకసారి అలా తలక్కున మెరుస్తున్నారు, ఆ తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోతున్నారు. మెయిన్ తన మీద నమోదైన కేసుల వ్యవహారానికి సంబంధించి లాయర్లతో చర్చిస్తూ సైలెంట్గా లీగల్ వర్క్ చేసుకుంటున్నారు తప్పితే గతంలో లాగా బయటికి వచ్చి హడావుడి చేయడం లేదు. దీనికి వన్ మోర్ రీజన్ కూడా ఆయన హెల్త్ ఇష్యూస్, గతంలో జరిగిన బైపాస్ సర్జరీకి సంబంధించి హెల్త్ ఇష్యూస్ కూడా ఒక ఎంత కారణం అన్నది క్యాడర్ చెప్తూ ఉన్నా, ఇది కాదు కదా కొడాలి నాని గారి స్టైల్ అనే డిస్కషన్ కూడా నడుస్తుంది. ఆయన గుడివాడలోనే ఉంటున్నారు, బట్ ఇంత సైలెంట్గా ఉంటున్నారేంటి అంటే ఈ సైలెన్స్ వెనుక ఏదో భవిష్యత్తు రాజకీయ వ్యూహం అయితే ఉండొచ్చు అన్న ఒక చర్చతో పాటు ప్రజెంట్ కేసులు ఉన్నాయి, ఆరోగ్యం కూడా కొంత కుదుటపడాలి కాబట్టి లీగల్ రిలీఫ్ కోసమే ఇలా తగ్గారా అన్న సందేహాలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అయితే వల్లభనేని వంశీ కేసులకు భయపడకుండా నియోజకవర్గంలోనే తిరగడము, సమస్యలకు సంబంధించి సానుకూలంగానే అప్పీల్ చేయడము అనేది లోకేష్ గారికి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, ఆయన కొన్ని అంశాలను అడ్రస్ చేస్తూ కొంచెం చూడండి ఇవి ఇక్కడ జరుగుతున్నవి కాబట్టి కొంచెం మీరు పరిగణలోనికి తీసుకోండి అంటూ కూడా తనదైన స్టైల్లో ఆ వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తూ స్పష్టమైన క్షేత్రస్థాయి వ్యూహంతో ముందుకెళ్తున్నారు వంశీ గారు అన్నది క్లియర్గా కరెక్ట్గా తెలుసు. అంటే లీడర్ కనుక కేసులకు భయపడి సైలెంట్ అయితే నిజంగా కింద ఉన్న కార్యకర్తలు ఒంటరి అయిపోతారని, వారు పక్క పార్టీలోకి వలసలు వెళ్ళే ప్రమాదం ఉంటుందని వంశీ గారికి అయితే బాగా తెలుసు. గతంలో జరిగిన అనుభవాలు కూడా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఇంకోటి గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఇంకోవైపు స్ట్రాంగ్గా దూసుకుపోతున్న విషయం కూడా ఇక్కడ మనం కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి తన అనుచరులు చేజారిపోకుండా ఉండాలంటే తాను ఇక్కడే ఉండి ధైర్యం చెప్పాలని వంశీ డిసైడ్ అయ్యారు అనేది ఇప్పుడు అక్కడ వినిపిస్తున్నట్టు. అందుకే తనపై ఎన్ని కేసులు పెట్టినా గన్నవరంలో తన పట్టు సడలకుండా చూసుకోవాలని మాత్రం చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయారు. ఇబ్బందుల్లో ఉన్న కార్యకర్తలకు తానున్నానన్న నమ్మకాన్ని కలిగిస్తూ ఇటువైపు గన్నవరం నియోజకవర్గంలో నిరంతరం ఆయన అందుబాటులో ఉంటున్నారు. కోర్టులు స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వచ్చినా సరే అటు ఆ పని చూసుకుంటూనే జనం మధ్య నిత్యం ఉండేలా సమస్యలను అడ్రస్ చేస్తూ వంశీ తన మార్క్ పాలిటిక్స్ చూపిస్తున్నారు అనేది చాలా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక కొడాలి నాన్నగారు గుడివాడలో ఉన్నా సైలెంట్గా ఉంటే వల్లభనేని వంశీ గారు మాత్రం కేసులను అస్సలు తగ్గకుండా గన్నవరంలోనే దూకుడు చూపిస్తూ అందరినీ కలుస్తున్నారు. మొత్తానికి మరి వంశీ తీసుకుంటున్న ఈ బోల్డ్ డెసిషన్ ఆయనకు లీగల్గా మరియు పొలిటికల్గా ఎంతవరకు ప్లస్ అవుతుంది అనేది, మరి నాని గారి వ్యూహం ఈ సైలెంట్ టెక్నికల్ వ్యూహం అనేది ఆయనకు ఎంతవరకు పొలిటికల్గా ప్లస్ అవుతుంది అనేది ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే కొడాలి నాని గారికి నియోజకవర్గంలో ఏ రేంజ్ పట్టుంది అనేది తెలుసు. ఆయన ఏ సమస్య వచ్చినా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా చూడకుండా జనాల్లో ఉండడము అనేది నాని గారి స్టైల్. సమస్య అని తెలిపినప్పుడు ఆ సమస్యకు తగ్గట్టుగా ఆయన ఉంటారు. మేబీ క్యాడర్ ఆయనకు స్ట్రాంగ్గా ఉంది, తనను వదిలిపెట్టి వెళ్ళరు అన్న వ్యూహం అయి ఉండొచ్చు. హెల్త్ కొంచెం కుదుటపడాలి, ఈసారి దూకితే అంటే అధినేత పాదయాత్ర అనేది ఉంది కాబట్టి పాదయాత్ర తర్వాత తన స్టైల్ ఆఫ్ మార్క్ రాజకీయం చూపించేందుకు నాని గారు ఏమన్నా ఆలోచన చేస్తున్నారా అనేది. ఇప్పుడున్న కేసులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అటు యార్లగడ్డ దూసుకెళ్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా జనాల్లో ఉండకపోతే రేపు క్యాడర్కి నేను భరోసా ఇవ్వకపోతే క్యాడర్ చేజారిపోతుందన్న భయం వంశీ గారిలోనూ కూడా ఉండొచ్చు. కాబట్టి భయపడకుండా సమస్యల్ని అడ్రస్ చేస్తూ పోతున్నప్పుడు తన క్యాడర్కి బలం ఇచ్చినట్టుగా ఉంటుంది. వంశీ గారు ఎక్కడ తగ్గట్లేదన్న పాజిటివ్ సైన్ అనేది, అంటే ఇక్కడ రెండు రకాలుగా నాని గారికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన హెల్త్ సహకరించట్లేదు, కొంత హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఆయన అమెరికాకి వెళ్ళి మొన్న ట్రీట్మెంట్ కూడా చేయించుకున్నారు అన్నది ఈ కన్సిడర్ పాయింట్ ఉంటుంది. కాబట్టి ఇది నాని గారికి ఆ సైలెన్స్ అనేది ప్లస్ అయ్యే అవకాశం ఉంది. వంశీ గారు ఇంత దూకుడుగా వెళ్ళడం వంశీ గారికి కూడా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. మొత్తానికి కృష్ణా జిల్లా రాజకీయాలు ఎప్పటికప్పుడు రసవత్తరము. దాంట్లో ఇద్దరు నేతలు అనేది ఇప్పుడు ప్రాణ స్నేహితులు, ఇద్దరు వైఎస్ఆర్సీపీలోనే ఉండడము,
ఒకరు మంత్రిగా పనిచేసిన అనుభవము, ఇంకొకరికి ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం, ఈసారి ఇద్దరు ఓడిపోవడము అనేది, ఇద్దరిని కేసులు వెంటాడుతుండడం అనేది కామన్గా ఇంటర్లింక్గా ఉన్న పాయింట్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ ఇద్దరు ఎంచుకున్న పంథాలు ఇప్పుడు డిఫరెంట్గా ఉండడంతో కొంత చర్చ అయితే జరుగుతుంది. చూద్దాం ఈ ఒకరి దూకుడు ఇంకొకరి సైలెన్స్ అనేది మరి స్నేహితులు ఇద్దరు అనుకొని ఈ రకంగా ముందుకెళ్తున్నారు. ఎందుకంటే ఇద్దరు ఇట్లా ఒకరున్నా ఒకరికి భరోసా అనేది చాలా క్లియర్ కట్గా మనకు తెలిసిన విషయం. ఎందుకంటే నాని గారు వంశీ గారిని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి ఈసారి గెలిచుంటే ఇద్దరు మరొక మారు ఏంటిది కొడాలి నాని గారు మంత్రి అయ్యేవారు, వల్లభనేని వంశీ గారు కూడా మంత్రి అయ్యేవారు. బట్ ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత కేసుల చుట్టూ తిరుగుతున్న విషయము, ఆరోగ్య సమస్యలు ఇద్దరికీ రావడము అనేది మనం చూస్తున్నాము. బట్ వంశీ గారు అయితే చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. మరి చూద్దాం ఎవరి వ్యూహం ఫలించే అవకాశం ఉంది. మరి కొడాలి నాని గారు సైలెన్స్ని బ్రేక్ చేసి ఎప్పుడు ఆయన మార్క్ ఆఫ్ రాజకీయం చూపిస్తారనేది, ఎవరి స్టైల్ ఆఫ్ వేలో వాళ్ళు వెళ్తున్న అంశానికి సంబంధించి రిజల్ట్ ఎలా ఉంటుందన్నది టైం విల్ డిసైడ్ అన్నట్టు.